హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ బైబిల్స్ తెచ్చుకున్నారా? ఇవాళ బైబిల్ గురించి నేర్చుకుందామా? బైబిల్ని ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, వేటి మీద రాశారు, ఏ భాషల్లో రాశారు, ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకుందామా? బైబిలా? బైబిల్ అంటే ఏంటక్క? ఈ బైబిల్ అనే పదం బిబ్లియా అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. బిబ్లియా అంటే బుక్స్ అని అర్థం. సో బైబిల్ ఒక పుస్తకాల సముదాయం కాబట్టి బైబిల్ అనే వర్డ్ పెట్టారు. ఇది అత్యంత పవిత్రమైన గ్రంథం కాబట్టి హోలీ బైబిల్ అని పిలుస్తారు. అంటే పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఎక్కువగా సేల్ అయ్యే బుక్ అని బైబిల్ని గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్లో 1995లో ఒక సర్వే ద్వారా తెలుసుకుందాము. అయితే బైబిల్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిందన్నమాట. అంతలో ఏముందక్క అందులో? అసలు ఆ బైబిల్ని ఎవరు రాశారు? బైబిల్ని 40 మంది రాశారు. ఇందులో 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాల్లో 1189 అధ్యాయాలు ఉంటాయి. ఈ 1189 అధ్యాయాల్లో 31,084 వచనాలు ఉంటాయి. ఏంటి, 40 మంది రాశారా? వాళ్ళంతా ప్రొఫెసర్స్ లేదా టీచర్సే కదా? అలాంటి వాళ్ళు రాస్తేనే. కాదు, దీన్ని ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ రాయలేదు. బైబిల్ని రచించిన 40 మంది డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన వారు. కొంతమంది జాలర్లు, డాక్టర్లు, రాజులు, శాస్త్రులు, పశువుల కాపర్లు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకొంతమంది పెద్దగా చదువురాని వారు కూడా ఉన్నారు. బైబిల్ని రాయడానికి మొత్తం 1500 సంవత్సరాలు పట్టింది. బైబిల్ని ఏషియా, ఆఫ్రికా ఖండాల్లో రాశారు. బైబిల్ని ఇప్పటి వరకు 2000 భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పటికి వరకు 6 బిలియన్ల బైబిల్ కాపీస్ని ప్రింట్ చేశారు. ఏంటి, చదువురాని వారు, చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారా? అయితే వాళ్ళ ఊహలకు తగ్గట్టు కల్పనా కథలను రాశారా? కాదు, బైబిల్ని రాసింది 40 మంది రచయితలు అయినా వారిని ప్రేరేపించి వారితో రాయించింది మాత్రం దేవుడే. ఏంటి, దేవుడా? అదెలా అక్క? ఆగు, చెప్తాను విను. ఇదిగో 2 పేతురు 1 అధ్యాయం 21 వచనంలో ఇలా రాయబడి ఉన్నది. ఏలయనగా ప్రవచనములు ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దీన్ని బట్టి నీకేమి అర్థమైంది? బైబిల్లోని మాటలు దేవుని ప్రేరేపితములు. అవి మనుషులు ఊహలు కాదు, మనుషులు మాటలు కాదు. అంటే బైబిల్ అనేది దేవుడే స్వయంగా తను ఏర్పరచుకున్న వారితో వ్రాయించినాడు. వావ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందక్క. ఇంతకీ బైబిల్ని దేని మీద రాశారక్క? ఇప్పుడు ఉన్నట్లు పేపర్స్ అప్పట్లో లేవు కదా? అప్పట్లో పేపర్స్ లేవు. అందుకే చెట్టుతో తయారు చేయబడిన ఒక పలచని కాగితం లాంటి వాటి మీద రాసేవారు. ఈ చెట్టుని పేపరస్ అంటారు. అలాగే చర్మపు చుట్టలు, మట్టి అచ్చలు, రాతి పలకలు, కోడెక్స్ జంతు చర్మముల మీద కూడా రాసేవాళ్ళు. వీటిని బైబిల్ వ్రాత ప్రతులు అంటారు. అంటే బైబిల్. అది సరే కానీ అక్క, నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ బైబిల్ని ఎప్పుడు రాశారక్క? ఈ బైబిల్లో పాత నిబంధన గ్రంథాన్ని 1200 నుంచి 160 BC మధ్యలో రాశారు. క్రొత్త నిబంధన మొదటి సెంచరీలో రాశారు. ఏంటి, అన్ని సంవత్సరాల క్రితం రాశారా? అంటే వాటిని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా దాచిపెట్టారా? అలా ఎంతకాలం ఉంటాయి? ఒరిజినల్గా రాసిన వాటికి ఇప్పటికి బైబిల్కి కరెక్ట్గా ఒక పొల్లు కూడా పోకుండా ఉంటుందా? ఇది ఇంపాసిబుల్ కదక్క. అది పాసిబుల్లే. ఎందుకంటే ఎప్పుడో రాసిన బైబిల్ అయినా అది ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో ఆ ఒరిజినల్ బైబిల్ ప్రతులు మనకు దొరుకుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రింటెడ్ బైబిల్స్, ఎవరైతే ఆ బైబిల్స్ని తమ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాశారో ఆ ఒరిజినల్ పుస్తకాలు దొరికిన ప్లేసెస్ని ఇప్పుడు మనం చూద్దాం. సెయింట్ కెథరిన్ చర్చ్ దగ్గర, రెడ్ సీ దగ్గర ఉన్న కుమ్రాన్ కేవ్స్లో, గృహద్వారం దగ్గర మట్టి కుండలో చర్మపు చుట్టల్లో బైబిల్ ప్రతులు దొరికాయి. అంతేకాదు, నువ్వు అన్నట్లు ఆ బైబిల్ ప్రతులకు ఇప్పుడు ఉన్న బైబిల్ ప్రతులకు
ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమిని గతించిపోవుట సులభము. వావ్! చాలా బాగుందక్క. బైబిల్ ఒక సూపర్ బుక్ అన్నమాట. అది సరే, ఇంకొక డౌట్. నువ్వు ఇందాక బైబిల్‌ని ఏషియా, ఆఫ్రికా, యూరోప్ ఖండాల్లో రాశారన్నావు కదా! అక్కడ తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఉండరు కదా మరి. బైబిల్‌ని మొదటగా ఏ భాషలో రాశారు? ఈ బైబిల్ని హిబ్రూ, గ్రీక్, అరామిక్ భాషలో రాశారు. అది సరే, ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే ఏంటక్క? పాత నిబంధనలో సృష్టి ఆరంభం నుంచి యేసుక్రీస్తు పుట్టుక వరకు ప్రతి దాని గురించి ఈ పాత నిబంధన వివరిస్తుంది. ఇందులో 39 పుస్తకాలు ఉంటాయి. వీటిని హిబ్రూ, అరామిక్ భాషలో రాశారు. క్రొత్త నిబంధన అంటే న్యూ టెస్టిమెంట్. ఇందులో 27 పుస్తకాలు ఉంటాయి. దీన్ని గ్రీకు భాషలో రాశారు. ఇందులో యేసు ప్రభువు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టారు, ఆయన చేసిన గొప్ప కార్యముల గురించి, ఆయన చెప్పిన ఎన్నో మాటలు, ఆయన మరణ పునరుద్ధానం గురించి, ఆయన శిష్యులు చేసిన అనేక గొప్ప కార్యముల గురించి, అలాగే క్రీస్తు రెండో రాకడ గురించి నుంచి ఈ భూమి మీద ఏం జరుగుతుందో ప్రతి దాని గురించి వివరిస్తుంది. అక్క, ఇందాక బైబిల్‌ని 40 మంది రచించారని చెప్పావు కదా! ఈ 40 మంది పేర్లు లేవా? వారి పేర్లు, ఎవరెవరు ఏం చేసేవాళ్ళో కొంచెం చెప్పక్క. తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చెప్తాను. రాజులైన దావీదు, సొలొమోను, పండితుడైన మోషే, ప్రవక్తలైన యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, సమూయేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, అలాగే జాలరులైన పేతురు, యోహాను, యాకోబు, యుద్ధవీరుడైన యెహోషువ, రాజాధికారములు కలిగిన దానియేలు, నెహెమ్యా, శాస్త్రి అయిన ఎజ్రా, పశువుల కాపరి అయిన ఆమోసు, వ్యవసాయం చేసే హబక్కుకు, వేదాంతి అయిన పౌలు, వైద్యుడైన లూకా, క్రీస్తు శిష్యులైన యూదా, మార్కు, ఇలా వారంతా రచించారు. వావ్! రాజుల నుంచి జాలర్ల వరకు ఉన్నారా? భలేగుందక్క. అసలు ఈ బైబిల్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిల్ ద్వారా మనం ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు, చరిత్ర, పద్యములు, కీర్తనలు, అంటే దావీదు దేవుని స్తుతించిన విధానం, ప్రతి ఒక్కరూ దేవుని ఎలా స్తుతించాలి, అలాగే సామెతల ద్వారా జ్ఞాన సూక్తులు మరియు సువార్తలు, పత్రికలు, దర్శనములు, ప్రవచనములు, ప్రార్థనలు, వంశావళులు, ఇలా వీటన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు. అక్క, ఇందాక బైబిల్‌ని హెబ్రూ, అరామిక్, గ్రీక్ భాషల్లో రాశారన్నావు కదా! మరి తెలుగులోకి బైబిల్ ఎలా వచ్చిందక్క?